అండి, వెల్కమ్ టు అభ్యాస్ స్పోకెన్ హిందీ క్లాసెస్. ఈరోజు కొన్ని వర్డ్స్ తీసుకున్నాము. వర్డ్స్కి మీనింగ్ అండ్ ఒక్కొక్క సెంటెన్స్ కూడా ఇచ్చాను. మీరు ఆ సెంటెన్స్ని, ఆ మీనింగ్స్ని బట్టి వేరే మీనింగ్స్, వేరే సెంటెన్స్ దాన్ని మేక్ చేయండి. అప్పుడు మీరు నేర్చుకున్నట్టు ఉంటుంది. ఏదో నేను చెప్తున్నాను, మీరు వింటున్నారు, దాన్ని అప్పటికప్పుడే గుర్తుంటుంది. మీరు డిఫరెంట్ సిచ్యువేషన్లో వాడితేనే మీకు అవి గుర్తుంటాయి. సో ఇక్కడ చూడండి, ఆపస్ మే అంటే మ్యూచువల్లీ, పరస్పరం. సువిధ ఫెసిలిటీ, సౌకర్యం. బద్బు బ్యాడ్ స్మెల్, చెడు వాసన, దుర్వాసన. పోంచన టు వైప్, తుడుచుట. మైలా డర్టీ, మురికి. సో ఇవి వర్డ్స్ ఉన్నాయి కదా, నేను ఇక రెండు సెంటెన్సెస్ ఇచ్చాను. మీరు కొన్ని డిఫరెంట్గా ట్రై చేయండి. సెంటెన్సెస్ ఎన్ని మేక్ చేస్తే మీకు అంత తొందరగా వస్తుంది. లాంగ్వేజ్ నేర్చుకోవాలంటే సెంటెన్స్ ఫ్రేమింగ్ మనకు చాలా ఇంపార్టెంట్. సో ఇక్కడ చూడండి, యహ పానీకి సువిధ బహుత్ అచ్చి హై. ఇక్కడ నీళ్ళ సౌకర్యం చాలా బాగుంది. ఇక్కడ నీళ్ళ ఫెసిలిటీ బాగుంది అని అంటాం కదా, ఇక్కడ నీళ్ళ ఫెసిలిటీ చాలా బాగుంది అని చెప్పాలి అంటే యహ పానీకి సువిధ బహుత్ అచ్చి హై. వహా సే బద్బూ ఆ రహీ హై. అక్కడి నుంచి చెడు వాసన వస్తుంది లేదా దుర్వాసన వస్తుంది. సో ఇవి రెండే ఇచ్చాను. మిగతా వాటికి మీరు సెంటెన్స్ ఫ్రేమ్ చేసి నా కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. అవి కరెక్టా, మీరు కరెక్ట్ సెంటెన్స్ ఫ్రేమింగ్ చేశారా లేదా అన్నది నేను మీకు చెప్తాను. ట్రై చేస్తేనే మనం ఫ్రేమ్ చేస్తున్నాం సెంటెన్స్, మనం మాట్లాడడానికి ఈ సెంటెన్స్ కరెక్టా లేదా అన్నది మీకు తెలుస్తుంది. మీరు చేసిన సెంటెన్స్ ఫ్రేమింగ్ నా కమెంట్ బాక్స్లో పెట్టండి. నేను మీరు చేసిన దాన్ని కరెక్టా రాంగా నేను చెప్తాను.